భర్త భార్యకి బంగారు జడ, బంగారు పూలు, బంగారు జడగంటలు, ఆడపిల్లకి ఎన్ని వెంట్రుకలు ఉంటాయో ఒక్కొక్క వెంట్రుకకి ఒక్కొక్క బంగారు కాసు ముడివేసి అలంకరణ చేసేవారు. అలంకరణ మొత్తం అయిపోయిన తర్వాత ఆడపిల్లని పూజ కూడా భరించలేదు. అందుకంటే మన పెద్దవాళ్ళు అంటే కదా, భరించేవాడే భర్త. అందుకే భర్త కుడితోడ మీద కూర్చోబెట్టుకుని ఇందాక వెంట్రుకలు కట్ చేసే కదా, పూర్వంలో స్వయంగా భర్తనే భార్యని కుడితోడ మీద కూర్చోబెట్టుకుని గుండు చేసేవారు. గుండు చేసి ఆ వెంట్రుకలని బంగారాన్ని తీసుకెళ్లి అమ్మవారికి దానం చేసేవారు. ఆ కాలమాన పరిస్థితులు వేరు కాబట్టి నదిలోంచి స్వయంగా అమ్మవారి చేతులు పైకి వచ్చి ఈ వెని దానాన్ని పుచ్చుకునేది. ఇది కలికాలం కాబట్టి కలి ప్రభావం అడ్డం రావడం వల్ల అమ్మవారి చేతులు మనకి పైకి కనపడవు. మామూలుగా వెంట్రుకలు నీళ్ళలో వేస్తే ఏమవుతాయి అన్నారు, ఈ వెంట్రుకలు మాత్రం నీళ్ళలో వేయగానే మునిగిపోతాయి. కారణం, మీరిచ్చే వెలిదానాన్ని అమ్మవారు స్వీకరించి మీ ఆడవాళ్ళకున్న 3 దోషాలు, రజస్వల దోషం, గర్భధార దోషం, శుద్ధ దోషం నివారణ చేస్తూ మన భూమి మీద ఇంకా దైవశక్తులు ఉండేనా దానికి ఒక నిదర్శనం. అర్థం కదండి. తర్వాత ఇంకా త్రివేణికి వెళ్ళలేదు కదా, ఇక్కడ మొత్తం ఎన్ని నదులు నేను వచ్చారు, ఏంటి ఏంటి అవి స్నానానికి అయితే 3 కనబడతాయా, ఎన్ని కనబడతాయి, 2 కనబడతాయి. మరి 3వది అంతర్వాణి. మరి అంతర్వాణి అంటున్నాం కదా, మరి ఉన్నట్టేనా, ఉంటే ఎలా ఉంటుంది, ఎలా ప్రవహిస్తుంది, ఏ యాంగిల్లో ఉంటుంది, మీకు పై కనబడుతుందా, కనపడదు. మరి ఉందని ఎలా చెప్పుకుంటున్నాం, అంతేనా? సరే, ఉదాహరణ చెప్తాను, ఉందో లేదో ఉదాహరణ చెప్తాను. ఉదాహరణ మీరే ఆడవాలి, మీరు రోజు జడ వేసుకుంటారా? జడ వేసుకునే ముందు మీ జడపాయల్ని ఎన్ని గంటలు తీస్తారు? 3 పాయలు విడదీసిన తర్వాత అల్లుతారు కదా, అల్లిన తర్వాత పైకి ఎన్ని పాయలు కనబడతాయి? ఎన్ని పాయలు తీశారు? ఇంకో పాయ కనబడుతుందా? కనబడట్లేదు కదా. అదే మాదిరిగా సరస్వతి కూడా పైకి కనబడదు.
అర్థమైందా నేను చెప్పింది? అర్థమైందా లేదా? మీ జనంలో మూడోపాయం ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. మరి ఇక్కడ సరస్వతి ఉందా లేదా? ఉంది. మరి మీ జనాలు తర్వాత మీ జనంలో ఉన్న మూడోపాయం మీకు పైకి కనబడుతుందా? అదే మాదిరిగా సరస్వతి కూడా పైకి కనబడుతుంది ఉంది కానీ కనబడదు. మరి మీ జనంలో ఉన్న మూడోపాయం ఈ రెండు పాయలు ఏం చేస్తుంది? కలుపుతుంది. ప్రతి ఆడపిల్లని అడిగినా కలుపుతుందనే చెప్తుంది కానీ కలపదు. కలిపితే జడవదు. ఆ మధ్యలో ఉన్న మూడో పాయ ఈ రెండు పాయల్ని విడదీసుకుంటూ డివైడ్ చేసుకుంటూ మధ్యలోంచి కనపడకుండా వెళ్ళిపోతుంది. అదే మాదిరిగా సరస్సు కూడా విడదీసుకుంటూ మధ్యలోంచి కనపడకుండా ప్రవహిస్తూ ఉంటుంది. అందుగురించి ఇక్కడ ఎన్ని వర్షాలు కానీ తుఫాలు కానీ ప్రపంచం ఏమైనా కానీ యమునా నది విడిగానే ఉంటుంది, గంగా నది విడిగానే ఉంటుంది. ఈ రెండు నదులు కలవు. కారణం సరస్వతి అంతర్వాహిని అన్నాం కదా, ఎప్పుడు ఒక మూడలాగా ప్రవహిస్తూ ఈ రెండు నదుల్ని విడదీస్తూ ఉంటుంది. మళ్ళీ మూడు నదులు కలిసి కొంచెం ముందరికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి కాశీ వెళ్ళిపోయి ఈ క్షేత్రంలో మాత్రం నదులు విడివిడిగానే కనపడతాయి. కదమ్మా? మరి విధానం ఇక్కడ ఎందుకు చేయాలి? లేనా మన ఆంధ్ర తెలంగాణ త్రివేణి సంగమాలు లేవా? మన ఆంధ్ర తెలంగాణ త్రివేణి సంగమాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. మరి అక్కడ చేయొచ్చు కదా. అది కూడా త్రివేణి సంగమే కదా. ఇది కూడా త్రివేణి సంగం. కర్ణాటక లేదా? అక్కడ ఉంది ఆంధ్రాలో. త్రివేణి సంగం కాళేశ్వరంలో ఉంది. గోదావరి ప్రాణహిత రెండు నదులు కలుస్తాయి. ఆంధ్రాలో సంగమేశ్వర క్షేత్రం కర్నూలు దగ్గర అక్కడ కూడా త్రివేణి సంగం. పంచనదులు కలుస్తాయి. 5 నదులు. రెండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు కూడా త్రివేణి సంగమాలు ఉన్నాయి. అవి త్రివేణి సంగమాలు, ఇది త్రివేణి సంగం. మన అక్కడ చేయని విధానం విక్రేంద్ర చేయని కారణమే. ఎక్కడైనా సరే రెండు నదులు కలిస్తే ఆటోమేటిక్గా సరస్సు అంతర్వాహినిగా ఉంటుంది. అది కూడా త్రివేణి సంగం, అది కూడా 3 నదులు కలిసే చోటు, ఇది కూడా 3 నదులు కలిసే చోటు. మరి ఇక్కడ ఎందుకు చేయాలి? కారణం సరే. మన కొత్త జీవనదులు ఏమి ఉన్నాయి? జీవనదులు సరే ఎన్ని పుష్కరాలు వస్తాయి? ఎన్ని పుష్కరాలు వస్తాయి? 12 పుష్కరాలు వస్తాయి. అంటే ఎన్ని నదులు ఉన్నట్టు? 12 నదులు వచ్చాయి కదా. ఒక్కొక్క నదికి ఒక్కొక్క ప్రాముఖ్యత. కృష్ణా నదిలో నీళ్లు తాగినా కృష్ణా నదిలో స్నానం చేసినా భరతనాట్యం బాగా వస్తుంది. గోదావరి నదిలో నీళ్లు తాగినా గోదావరి స్నానం చేసినా వాక్చాతుర్యం బాగా పెరుగుతుంది. తుంగభద్ర కావేరీ నదిలో స్నానం చేసినా నీళ్లు తాగినా సంగీత సాహిత్యాలు బాగా వస్తాయి. అలా 12 నదులకి ఒక్కొక్క నదికి ఒక్కొక్క ప్రాముఖ్యత. మీ ఆడవాళ్ళు ఇక్కడ ఉన్న గంగా నదిలో స్నానం చేస్తే మీకున్న రజస్వల దోషం పోతుంది. యమునా నదిలో స్నానం చేస్తే గర్భధారం దోషం పోతుంది. సరస్వతిలో స్నానం చేస్తే ప్రసూతిక దోషం పోతుంది. మన భూమి మీద ఎన్ని యమునా సరస్వతి ఇక్కడే ఉన్నాయి కాబట్టి మీ ఆడవాళ్ళకున్న 3 దోషాలు రజస్వల దోషం, గర్భధారం దోషం, ప్రసూతిక దోషం ఇక్కడ ఉన్న నదుల వల్లనే పోతుంది. కాబట్టి వెనిదానం అనేది ఈ క్షేత్రంలో మాత్రమే జరుగుతుంది. ప్రపంచంలో వెనిదానం ఇక్కడ జరగదు. మీరు ఎన్నో పుణ్యక్షేత్రాలకు వెళ్ళారు. ఎప్పుడైనా వెనుక పూజ చేశారా? వెనుక పూజ ఉంది ఎక్కడైనా? ఈ వెనుకలు మీతో కనబడితే ఏం చేస్తారు? తీసుకెళ్ళి బయటపడేస్తారు. ఇక్కడ ఆ వెనుకలు పూజ చేసి వెనుకలు తీసుకెళ్ళి అమ్మవారికి దానం చేస్తున్నారు. దీన్నే వేణిదానం అర్థమే కదమ్మా. తర్వాత మీ ఆడవాళ్ళకి లోపల వ్రతాలు పూజలు ఉన్నాయా? ఉన్నాయా లేవా? చేసుకుంటారా? ఎవరి కోసం? భర్త కోసం. నేను అడిగేది మీ ఆడవాళ్ళ కోసం లోపల వ్రతాలు పూజలు ఉన్నాయా? ఏమున్నాయి? చేస్తే ఏమొస్తుంది? ఎవరి కోసం చేసినట్టు? మరి అందులో మీకే ఉంది. అది ఆయన కోసం, ఆయన బాగుండాలని చేస్తున్నారు. మరి మీరు బాగుండాలని ఏం చేస్తున్నారు అంటున్నారు. అదే అది మీ గురించే చేస్తున్నారు, ఆమె గురించి కాదు. మరి మీ గురించి చెప్పండి. మీకోసం కాదు, ఎవరి కోసం చేస్తున్నారు అది నేను అడిగేది. జగన్నాథ్ శాస్త్రి ఎప్పటి నుంచి అది? ముసలాయప్ప అంతేనా? ఆడపిల్ల ఫేమస్ చేస్తుంది కదా. ఒక వయసుకు వచ్చిన తర్వాత ఆ ప్రేమని కోరుకున్నారు. అదే పెళ్లి కానప్పుడు ఒక వయసుకు వచ్చిన తర్వాత పూజ చేసుకున్నారు. అప్పుడు ఏమని కోరుకున్నారు? అప్పటికి పెళ్ళయిందా? అవ్వలేదు. ఆ భర్త ఎవరో తెలుసా? తెలియదు. అప్పుడు మీరు పూజ చేసుకున్నారు కదా. మరి అప్పుడైనా మీకు అవునమ్మా, అది కూడా ఆయన కోసమే. మరి పెళ్లి కానప్పుడైనా మీ గురించి మీరు ఎందుకు కోరుకోలేదు అంటున్నారు. అది పెళ్ళైన తర్వాత మరి పెళ్లి కానప్పుడు మీ గురించి మీరు ఎందుకు కోరుకోలేదు అంటున్నారు. అవునా? అప్పుడు కూడా మీ గురించే కదా మంచి భర్త రావాలని కోరుకున్నారు. మరి అప్పుడైనా ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళు కోరుకోరు కదా. ఎందుకని మరి? వినండి, ఎందుకు కోరుకోరంటే ఆడపిల్లకి ఎన్ని నోములు, ఎన్ని వ్రతాలు, ఎన్ని పూజలు ఉన్నా ఫస్ట్ నా భర్త బాగుండాలి, నేను సౌభాగ్యంగా ఉండాలి, నా పిల్లలు, నా సంసారం బాగుండాలనే చేస్తున్నారు. కానీ మరి ఆడపిల్ల ఎప్పుడైనా సరే నేను బాగుండాలి, నా దోషాలు పోవాలి అని ఎప్పుడైనా పూజలో నోమో వ్రతమో చేసుకున్నారా? మరి ఆడపిల్లకన్నా ఏమైనా పూజలు ఉన్నాయా? ఏమో కాదు, లేవు.
ఆడపిల్లకంటే ఏ పూజలు లేవు. ఈ ఆడవాళ్ళకంటే ఏదైనా పూజ ఉందంటే వెనిదానం ఒకటి. ఇది ఎందుకంటే మీకున్న రజస్వల దోషం, గర్భధార దోషం, ప్రస్తుతిక దోషం నివారణ చేసుకోవడానికి మీరు చేసుకునే పూజ వెనిదానం ఒకటి. ఇది కూడా జీవితంలో ఒకటేసారి. ఇంతకుముందు ఎప్పుడన్నా చేస్తే ఇప్పుడు పనికిరాదు. ఇప్పుడు చేశారు కదా, జీవితంలో పనికిరాదు. అంటే జన్మలో ఒకటేసారి వెనిదానం. వెనిదానం అంటే ఇద్దరు భార్యాభర్తల ఆడవాళ్ళు మాత్రమే చెప్పండి. మమ సౌభాగ్యత సిద్ధ్యర్థం అఖండ దీర్ఘ మంగళిత్వ ప్రయాగే మహాక్షేత్రే గంగా యమున సరస్వతి త్రివేణ్యాం ఫోన్ చేసి వేణీదాన సమయే పూజన కాలే బ్రాహ్మణ దంపతి అన్నదానాన్ని ఆచరిస్తే కూరలు వేణిదానం అయిపోయిన తర్వాత చేసుకునే భార్య బ్రాహ్మణ దంపతులను కూర్చోబెట్టి స్వయంగా వండి వడ్డించేవారు. కారణం ఏంటంటే కుటుంబంలో ఈ యాత్రలు మొత్తం సంసార జీవితం అయిపోయిన తర్వాత సంసారాన్ని పిల్లలకు చెప్పి నడుచుకుంటూ యాత్రలు చేసేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో బస్సులు, ఫ్లైట్లు, ట్రైన్లు లేవు కాబట్టి నడుచుకుంటూ యాత్రలు చేసేవాళ్ళు. వాళ్ళతో పాటు వండుకోవడం తెచ్చుకునేవాళ్ళు, అవే వండి వడ్డించేవాళ్ళు. ఈ కాలమాల మాసంలో మనం నడుచుకుంటూ రాలేము, ఇక్కడ వండి వడ్డించలేం కాబట్టి ఈ బ్రాహ్మణ దంపతులకు అన్నదానం చేసే ఆచరణ అనాదిగా వస్తుంది. ఈ కాలమాల పరిస్థితుల్లో బ్రాహ్మణ దంపతులకు అన్నదానం చేస్తే ముప్పరమ్మవారి స్వరూపాల్లో ఈ ఆడవాళ్ళకున్న 3 దోషాలు, రజస్వల దోషం, గర్భధార దోషం, ప్రస్తుతిక దోషం, ఆ 3 దోషం నిమిత్తంగా 3 బ్రాహ్మణ దంపతులకో 5కో 7 మందికో 9 మందికో 11 మందికో కూడా అన్నదానం చేసుకుంటారు. ఎందుకంటే ఆడపిల్ల వెనిదానం జీవితం ఒకటేసారి చేస్తుంది కాబట్టి ఈ సమయంలో చేస్తారు. తర్వాత అన్నదాన మంత్రం చెప్తారు. ఆడవాళ్ళు మాత్రమే అన్నదాన మంత్రం పలికి మీ గోత్రం, మీ భర్త పేరు, మీ పేరు అనుకుని అక్షంతలు నీళ్లు వెంట్రుల మీద వదలాలి. మగవాళ్ళ అక్షంతలు మీ భార్య చేతికి ఇవ్వండి. మీ అక్షంతలు అర్థం పట్టుకొని ఆయన దగ్గర తీసుకోండి. ఆడవాళ్ళు చెప్పండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం సర్వజీవ ఆధారణం, యస్మాత్ తస్మాత్ శివం వేశ్యాత్ అతః శాంతిం శ్రేష్టమే బ్రాహ్మణ దంపతి అన్నదానం హిరణ్యం. ఆడవాళ్ళు గోత్రం, మీ భర్త పేరు, మీ పేరు అనుకోండి. మీ పిల్లల పేర్లు అనుకోని. కొడుకు పెళ్ళైతే కొడుకు, కోడలు మనవడు మనవరాలు, కూతురు పెళ్ళైతే కూతురు, అల్లుడు మనవడు మనవరాలు. పెళ్ళి తాత ఉంది వాడిని శిష్యులేవి, వాడిని బాగా చెప్తా ఉండే సంకల్పం. కుటుంబానం బ్రాహ్మణ దంపతి అన్నదానం హిరణ్యం ఉద్యమహం సంప్రదరే నవ నమమ. వాళ్ళు నీరసము చేతితో పట్టుకోండి, పోయకండి అప్పుడే పట్టుకోండి. నేను ఒక్కొక్కరు అర్థాలు మీరు ఎంతమంది కదా అన్నదానం చేస్తామని చెప్తే మాత్రం చెప్పి నేను చూపిస్తాను. చెప్పండమ్మా. ఒక బ్రాహ్మణ దంపతులు అన్నదానం చేస్తే 316 రూపాయలు అవుతుంది. గంగా యమున సరస్వతి ముఖరము మీ ఆడవాళ్ళకి దోషాలు రజస్వల మరి తేలితే దానం పుచ్చుకున్నట్టు కాదు. పుచ్చుకోవడం అంటే లోపల తీసుకోవడం. మరి వెంటనే తేలిగ్గా ఉంటాయి కాబట్టి నీళ్ళలో వేస్తే పైకే తెలిసి పుడకాలంటే ఏం చేస్తారు? ఏం బరువు పెట్టకుండా అట్లనే వేయాలి, ఏం పెట్టకుండా అట్లనే వేయాలి. మరి ఎలా? ఆల్రెడీ తప్పినవే నీళ్ళలో దేంట్లో పెట్టకుండా అట్లనే వేయాలి. సరే, అవి ఎలా మునిగిపోతాయో, ఎందుకు మునిగిపోతాయో నేను తర్వాత చెప్తాను. మనం ఎక్కడైనా సరే వెంటనే నీళ్ళలో వేస్తే పైకే తేలితే, ఇక్కడ మాత్రం మునిగిపోతాయి. అవి ఎలా మునిగిపోతాయో నేను తర్వాత చెప్తాను. ఇందాక మీ ఆడవాళ్ళు మాత్రమే పలికారు కదా, ఆడపిల్లకి అవన్నీ ఆడపిల్లకి చిన్న చిన్న దోషాలు మాత్రమే. ప్రతి ఆడపిల్లకి రజస్వల దోషం, వివాహమైన తర్వాత 9 నెలలు గర్భధారణ దోషం, తర్వాత ప్రసూతిక దోషం. ప్రసూతికం అంటే అఖిల జగాలకు అమ్మలు కన్నా అమ్మవు నీవే, నీ చరణములే నమ్మితివమ్మ, నీ
శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని నీదరినున్న కలగు భయాలు నీదయనున్న కలుగు జయాలు నిరతమే మాకు నీడగా నిలచి నిరతమే మాకు నీడగా నిలచి జయము నీయవే అమ్మా జయము నీయవే అమ్మా భవానీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని ఓ గోడు వెనకాల గోడు ఓ నక్క కృష్ణమూర్తి ఓ కృష్ణమూర్తి ఆడ కూర్చో 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 స్వామి మా నామాల స్వామి లేదాడా అక్షయ్ కుమార్ అది మేము దాకని లోపల కోరి మీద రాయమ్మ శాంత్ హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ గోయింగ్ టు అయోధ్య చెప్పురా రే చెప్పు జోరుగా చెప్పు సౌండ్ బాగా హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ గొల్లాపేట సునీత చూడు హర హర మహాదేవ్ బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు రామకృష్ణప్ప బాయ్ ఓ రామకృష్ణప్ప బాయ్